క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడైన మా కన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరచుకొని మేము పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును, వివేచనను మాకు అనుగ్రహించండి. లోక సంబంధమైన మనుషుల వలె మేము ప్రవర్తింపక ప్రతి మాటలోనూ జీవము, ఆత్మ దాగి ఉన్నదని గ్రహించి, తండ్రే నాతో మాట్లాడుతున్నప్పుడు పరలోకపు తండ్రిని నేను ఎదిరించువాడినిగా ఉండక లోబడి ఆ మాటలకు ఆయన యందు కృప పొందేవారిగా నేను ఉండాలి అన్న మంచి మనసుతో ప్రతి వారు శ్రద్ధ కలిగి వినున్నట్లుగా ప్రతి బిడ్డతో మీరే మాట్లాడి, నాతో మాట్లాడి, మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సరైన విశ్వాసములోకి మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మనందరము కూడా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు, బిడ్డలు ఒక ముఖ్యమైన అంశాన్ని, దేవుని మాటలను దేవుడు తల్లిదండ్రులకు లేదా బిడ్డలకు ఏమి హెచ్చరిక చేస్తున్నాడో, ఎలాంటి హెచ్చరిక చేస్తున్నాడో, ఏమని బైబిల్లో రాయించాడో, మరి తల్లిదండ్రులకును బిడ్డలకును కావలసిన అవసరమైన మరి మాటలను ఈరోజు శ్రద్ధ కలిగి మనమందరము కూడా వినటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంశం ఏంటంటే, కుటుంబములో బూతులు మాట్లాడే వారిని దూరం పెట్టొచ్చా? జాగ్రత్తగా వినండి. బూతులు లేదా పోకిరి మాటలు లేదా లోక సంబంధమైన మాటలు, ఇవన్నీ మీరు ఆలోచించండి. మనమైతే ఒకటే తీసుకున్నాం. కుటుంబములో అది ఎవరో తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఎవరైనా సరే, తాత కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు, ఎవరైనా సరే కుటుంబములో, ఒక క్రైస్తవ కుటుంబములో బాగా గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవ కుటుంబములో బూతులు మాట్లాడే వారిని దూరం పెట్టొచ్చా? ఇది మన అంశం. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ప్రతి మాట పరిశుద్ధ గ్రంథములో నుండి వెలికి తీసి మీకు చెప్పటం జరుగుతుంది. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబంలోనూ కానీ, ఒక పేద కుటుంబంలో కానీ ఎక్కువగా మాట్లాడే విధానం ఏంటంటే కొంతమంది బూతులు లేకుండా లేదా పోకిరి మాటలు లేకుండా
లేదా సరసోక్తులు లేకుండా మాట్లాడేవారు ఉండరు. దరిదాపుల్లో చాలా మంది ఉంటారు, ఎప్పుడో ఒకసారి నోరు జారుతూనే ఉంటుంది. మరి క్రైస్తవులుగా ఒకవేళ నిజంగా ఆత్మీయమైన కుటుంబంలో ఉన్న క్రైస్తవులైతే మరి దేవుడు ఏమంటున్నాడు? అలాంటి వారిని కుటుంబానికి దూరం చేయొచ్చా, పెట్టొచ్చా అని ఏమని మాట్లాడుతున్నాడో ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. అసలు కుటుంబము అనగానే ఈ కుటుంబాన్ని కట్టినవాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. చాలామంది డినామినేషన్ సేవకులు లేదా పాస్టర్లు ఏమంటారంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాన్ని ప్రయాస వ్యర్థము అని బైబిల్లో రాస్తుంది. 127వ కీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కడతాడు అని చాలా మంది పాస్టర్లు చెప్తారు. ఈ దొంగ మాటలు మీరు నమ్మకండి ప్రియమైన ప్రజలారా, దేవుని బిడ్డలారా. యెహోవా ఇల్లులు కట్టేవాడు కాదు, తాపి మేస్త్రి కాదు. ఇల్లు అంటే ఒక కుటుంబం. రెఫరెన్స్ కావాలి, బైబిల్లో నుండి ప్రశ్న వస్తే బైబిల్లో నుండే రెఫరెన్స్ తీసుకోవాలి. మనుషులు ఏం మాట్లాడినా అది పనికిరాని మాట. ఎందుకంటే ఏ రోజో ఒక రోజు చనిపోయేవాడు మనిషి, కానీ నిత్యము ఉండేది ఏంటంటే వాక్యమే. దానికి ఆది అంతము లేదు, నిత్యము ఉంటుందంట వాక్యం. కనుక వాక్యములోనే జవాబు వెతకాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల అని అంటే యెహోవా కట్టిన ఇల్లు ఏది అని మీరు అడిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము చివరి మాట, మనమే ఆయన ఇల్లు అని రాసుంటుంది. బాగా ఆలోచించండి. దొంగ పాస్టర్ల మాటలు నమ్మకండి. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు దోసుకోవటానికి తప్ప వాక్యాన్ని క్షుణ్ణంగా చదవరు, విభజించి చెప్పరు. కనుక నిజమేందో మీరు గ్రహించండి, అది చాలు. అవునా? ఎవరు అనంటే యెహోవా ఇల్లు. ఎవరు అంటే మనమే ఆయన ఇల్లు అని ఉంటుంది హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో. అంటే ఇప్పుడు ఒక కుటుంబాన్ని కట్టేది ఎవరు అనంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఎలా కడతాడు, ఎలా కట్టాడు అని అడిగితే, మొదటిగా మీరు గమనించినట్లయితే వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని చెప్పాడు. విడివిడిగా ఉన్న వివాహము అనగానే విడివిడిగా ఉన్న వారిని వాక్యముతో హత్తుకునేటట్టుగా ముడివేసిన వాడు దేవుడు. వేరువేరుగా ఉన్న వారిని జతపరిచిన వాడు దేవుడు. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి వీటికి. అంటే ఒక భార్యాభర్త వధువు వరుణ్ణి ఏకము చేసింది ఎవరు అంటే దేవుడు. అది అన్ని విషయాల్లో ఘనమైంది అని ఎందుకన్నాడంటే దేవుడు అది కోరుకున్నాడు. గర్భఫలం వారి నుండి కావాలని కోరుకున్నాడు అన్నది మనకు అర్థమైంది. వీళ్ళిద్దరిని జత చేసి వదిలిపెట్టాడా అని అంటే, అవ్వాదామును జత చేసి వదిలిపెట్టాడా అని అంటే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, 27వ వచనంలో, 28వ వచనంలో ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నాడు. మీరు ఫలించండి అని అంటే మీ నుండి ఒక ఫలం కావాలి నాకు. మీ నుండి నాకు ఒక ఫలం కావాలి. అది ఎలా ఉండాలి అని అంటే భూమిని నిండించి దేవుని మహిమ కొరకు ఉండాలి అని కోరుకున్నాడు. అంటే భార్యాభర్తల మధ్య నుండి ఒక కుమారుడో కుమార్తె కావాలి. వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే ఫలించే వారిగా ఉండాలని ఆదికాండం 1వ అధ్యాయంలోనే చెప్పాడు. అంతేకాకుండా ఆ ఫలించడానికి గర్భఫలం ఇచ్చువాడున నేనే అని కూడా చెప్పాడు. అది ఎలా అంటే కీర్తనల గ్రంథము 127వ కీర్తన 3వ వచనంలో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన స్వాస్థ్యము. స్వాస్థ్యము అంటే ఆస్తి. గుర్తుపెట్టుకోండి. స్వాస్థ్యం అంటే సొంతమనో అదనో ఇదనో చెప్పకండి. కుమారులు ఆయన ఆస్తి అని చెప్పాడు. అంటే ఇరువురిని ఏకం చేసింది ఆయనే, ఇరువురికి గర్భఫలాన్ని ఇచ్చింది ఆయనే. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఇరువురికి కుటుంబాన్ని ఇచ్చింది ఆయన అన్న సంగతి గుర్తుపెట్టుకో. నువ్వు ఒక కుటుంబం అయ్యావు.
నీకు భార్య వచ్చింది, గర్భఫలము వల్ల పిల్లలు వచ్చారు, పిల్లల వల్ల నువ్వు ఒక కుటుంబం అయ్యావు. ఈ కుటుంబాన్ని కట్టింది దేవుడు, నువ్వు కాదు. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు కాదు. గర్భఫలం లేక చాలా మంది హాస్పిటల్ మడి తిరుగుతున్న వారు చాలా మంది ఉన్నారు, తెలుసా? అంటే ఆయనకిష్టులకు ఆయన ఇచ్చుచున్నాడు అని రాసుకుంటుంది, మీరు మరొకసారి చదివితే అక్కడ. కాబట్టి గర్భఫలం ఇచ్చాడంటే నిన్ను ఒక కుటుంబముగా ఏర్పాటు చేసుకున్నాడు అని అర్థం. అంటే కుటుంబము అనగా దేవుని కుటుంబము అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లోకంలో తిరిగే కుటుంబాలుగా కావాలని అనుకోలేదు ఆయన. ఆయన నమ్మిన కుటుంబాలుగా ఉండాలని, ఆయన పట్ల విశ్వాసము కలిగిన కుటుంబాలుగా ఉండాలని, ఆయన బిడ్డలుగా ఉండాలని, ఆయన కొరకు బ్రతికే కుటుంబాలుగా ఉండాలని నీకు గర్భఫలాన్ని ఇచ్చి భార్యనిచ్చి నేను ఒక కుటుంబంగా ఏర్పాటు చేసుకున్నాను. రీజన్ ఏంటి, కారణం ఏంటి, రెఫరెన్స్ చూపించకుండా మీరేంటి చెబుతున్నారు అనే దొంగ బోధకులు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో 14వ వచనములో భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి ఆయనే తండ్రి అన్నట్టుగా రాసుంటుంది. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఈ హేతువు చేత 3వ అధ్యాయము 14వ వచనము ఎఫెసీయులకు రాసిన అపొస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఏమన్నాడు? 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను, బాగా గుర్తుపెట్టుకోండి, పరలోకంలో ఉన్నవారికి, భూమి మీద ఉన్నవారిని జాగ్రత్తగా వినండి, భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు నెత్తిని అన్న మాటను మనం చూస్తున్నాం. పరలోకములో ఒక కుటుంబం ఉంది, ఆయనే తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ఆయన ఒక కుటుంబం భూలోకం మీద ఉంది. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం, ఈ కుటుంబాలందరికీ ఆయనే తండ్రిగా ఉండాలని, ఆయన కుటుంబముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బాగా ఆలోచించండి. ఆయనే కుటుంబముగాను ఆయన కుటుంబముగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే అది దేవుని కుటుంబం, మనుషుల కుటుంబం కాదు. ఇది నా కుటుంబం అండి, అది మా తమ్ముడు కుటుంబం అండి, మా అక్కయ్య కుటుంబం అండి, మా చెల్లె కుటుంబం అండి అని చెప్పుకుంటారు మనుషులు. అర్థమైందా? కానీ ప్రతి కుటుంబము ఆయన కుటుంబముగా ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకుని, ఆయన గర్భఫలం ఇచ్చి ఆయన ఒక కుటుంబముగా నేను ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందా? ఆయన కుటుంబముగా, ఆయన నమ్మిన కుటుంబముగా ఉండాలని, ఆయన మహిమార్థమై మీరు భూమి మీద బ్రతికే కుటుంబంగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఇట్టి కుటుంబము దేవునికి మహిమకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకప్పుడు ఎవరండి ఆయన? మీకు బాగా తెలుసు, యెహోషువ గారు 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. అద్దరినున్న మీ దేవతలను పూజింతురో, ఎవరిని పూజింతురో గాని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని అక్కడ రాశారు. అర్థమైందా? అంటే యెహోవాను సేవించే కుటుంబం, యెహోవాను ఆరాధించే కుటుంబం మాది అని చెప్పేశారు. బైబిల్లో కొర్నేలు కూడా ఉన్నాడు. కొత్త నిబంధన పాత నిబంధన డిస్టెన్స్ కూడా చూపిస్తున్నాను మీకు. కొర్నేలు ఉన్నాడు అపొస్తల కార్యములు 10వ అధ్యాయంలో. చాలా భక్తిపరుడు, తన కుటుంబం కూడా భక్తిపర కుటుంబం, కానీ అన్యులు వాళ్ళు. కానీ దేవుని పట్ల విధేయత కలిగిన కుటుంబముగా దేవుడే తన దూతను పంపి పేతురుకు చెప్పించి, యొప్పేలో ఉన్న పేతురుని రప్పించి కొర్నేలిని ఆయన కుటుంబమును ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అంటే ప్రతి కుటుంబము ఆయన కుటుంబముగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, కుటుంబములో కొందరు దేవుణ్ణి నమ్మి, కొందరు దేవుని పట్ల విశ్వాసం కలిగి, కొందరు విశ్వాసం కలగక ఏమవుతున్నారంటే కుటుంబములో సఖ్యత లేకుండా పోతుంది, సమాధానం లేకుండా పోతుంది. ఒక విధంగా చెప్పాలంటే మనుషుల మధ్య సఖ్యత లేదు. మనుషుల మధ్య సఖ్యత లేకపోవటం వల్ల
కుటుంబములో సమాధానాన్ని కోల్పోతున్నారు, శాంతిని కోల్పోతున్నారు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో ఉన్న వారందరూ దేవుని పట్ల విధేయులైతే సఖ్యత కలిగి ఉంటుంది. దేవుని పట్ల విధేయత లేకపోవటం వల్ల సఖ్యత, సమాధానము, శాంతి లేకపోవటం జరుగుతుంది. దేవుణ్ణి బట్టి ఆలోచించకపోవటం వలన, దేవుణ్ణి కొరకు బ్రతకకపోవటం వలన, దేవునికి తన తాను సమర్పించుకోకపోవటం వలన వ్యక్తిగతంగా కుటుంబంలో గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగతంగా తనను తాను సమర్పించుకున్న కుటుంబముగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే, వ్యక్తిగతంగా తనను తాను దేవునికి సమర్పించుకోకుండా లోకం వైపు చూడటం వల్ల ఏం జరుగుతుందంటే సమాధానం కోల్పోతారు. అంటే దేవునికి వేరుగా ఉన్న కుటుంబములో ఏ ఒక్కరు కూడా దేవుని గురించి ఆలోచించకపోవటం వలన కుటుంబంలో కలహాలు ఏర్పడతా ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. కలహాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? వీళ్ళంతా దేవుని కొరకు బ్రతకవలసిన వారై ఉన్నారు. కానీ వీరేం చేశారంటే కుటుంబంలో కొందరు దేవుని నమ్మారు, కొందరిని దేవుని పట్ల సరైన విశ్వాసం లేకుండా ఉన్నారు. కొందరు దేవుని పట్ల విధేయత కలిగి ఉంటే, కొందరేమో లోకస్తులుగా ఆ కుటుంబంలోనే బ్రతుకుతున్నారు. అప్పుడేమవుతుందంటే సమాధానం ఉండదు, ఆ కుటుంబానికి సమాధానం ఉండదు. కుటుంబం అంతా దేవుడు అనుకుంటున్నాడు, కుటుంబం అంతా దేవుని పనిలో ఉండాలని కోరుకుంటున్నాడు. కుటుంబం అంతా దేవుని పనిలో ఉండాలి, దేవునిలో తనలో సాగిపోవాలని కోరుకున్నాడు దేవుడు. ముఖ్యంగా దేవుని పని, దేవుని అవసరాలు తీర్చడంలో ఈ కుటుంబం ముఖ్యమైన కుటుంబం. దేవుని కొరకు మంచి కుటుంబము, ఆత్మీయమైన కుటుంబంగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఒక కుటుంబముగా ఏర్పాటు చేశాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని పనిలో లేకపోగా, దేవుణ్ణి వ్యతిరేకించే వారిగా, దేవుని క్రియల్లో పాలిభాగస్తులుగా లేకపోవటం వల్ల కుటుంబములో సఖ్యత, సమాధానం కోల్పోతున్నారు. కొందరైతే కుటుంబం పట్ల కొందరు నిర్లక్ష్యం వహిస్తారు. దేవుని పని అంటే నిర్లక్ష్యం. ఆరాధన అనగానే వెంటనే స్టాండ్గా వచ్చి కూర్చోవటం, పాటలు పాడటం, ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరో వస్తున్నారని కాదు, ఎవరి కొరకోలేం మనల్ని మనము దేవునికి సమర్పించుకొనవలెను, మనల్ని మనము దేవుని కొరకు బ్రతకవలెను. నీ విశ్వాసం చూసి నీ దేవుడు నిన్ను స్వస్థపరచాలి, నిన్ను బాగు చేయాలి, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాలి తప్ప అమ్మొస్తుందనో నానొస్తుందనో కాదు. ముందు నిన్ను నీవే సమర్పించుకోవాలంటే 10 గంటలు అనగానే టక్కున కరెక్ట్గా ఆరాధన సమయానికి కూర్చోవాలి. ఇది నిర్లక్ష్యం వలన ఈ కుటుంబంలో, లేదా ఒక కుటుంబంలో, క్రైస్తవ కుటుంబంలో ఒకడు ముందు వస్తాడు, ఒకడు లాస్ట్ వస్తాడు, ఒకళ్ళు మధ్యలో వస్తారు. అర్థమైందా? ఎలా వస్తారు వీళ్ళు? సమయానికి రారు. వచ్చే టైంలో దేవుని టయాన్నే వీళ్ళు దిగమింగుతూ నిర్లక్ష్యం. ఎంత నిర్లక్ష్యం అంటే రోజు వెళ్ళే చర్చే కదా, మనమే కదా, మనం లేకపోతే ఎలాగుంటుంది, మనం పోయే స్టార్ట్ చేయాలి కదా. ఒక సేవకుడి కుటుంబం కూడా అంతే, మనం పోయి స్టార్ట్ చేయాలి కదా అనే నిర్లక్ష్య వైఖరి ఉన్న కుటుంబము దేవుని నుండి తప్పిపోవటానికి కారణం. ఓకే, రైట్. మీకు ఇంకా అర్థం కావాలి. అట్టి కుటుంబంలో సమాధానం అనేది ఉండదు, కోల్పోవటము. సమాధానము, శాంతి సమాధానాలు ఉండవు, సంతోషాలు ఉండవు. ఉన్నదనే భ్రమలో బ్రతుకుతున్నారే తప్ప నిజంగా ఆ కుటుంబంలో సమాధానము దేవుడు ఎప్పుడో తీసేస్తాడు. ఎందుకంటే ఆయనకి మొదటి స్థానం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయటం వల్ల అట్టి కుటుంబము సమాధానం కోల్పోతుంది. అంతేకాకుండా ఒక కుటుంబము సమాధానము కలిగి ఉండాలంటే ఆ కుటుంబం అంతా దేవునికి విధేయత కలిగి ఉండాలి. మనుషులకు విధేయత కాదు, లోకాలను చూస్తుందన్న విధేయత కాదు, దేవునికి భయపడాలి. దేవుడు చూస్తున్నాడన్న భయంలో ఉండాలి, దేవుని పనిలో ఉండాలి, కలిసి కట్టుగా దేవుని పనిలో పని జరిగించాలి. ఒకళ్ళు చేస్తే ఒకళ్ళ నిర్లక్ష్యం, ఒకళ్ళు చేస్తే ఒకళ్ళ ఏది పనికిరాదు, ఖచ్చితంగా చేసేటట్టుగా ఉండాలి. అట్టి కుటుంబము సమాధానము, శాంతి కలిగిన కుటుంబంగా ఉంటుంది. అర్థమైందా? అలాగనే కుటుంబం అంతా దేవుని సన్నిధిలోకి వచ్చి ఖచ్చితంగా వాక్యము నేర్చుకునే వారిగా ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయము 4వ వచనములో జాగ్రత్త తీయాలి. ప్రతి మాట నా మాట కాదు, దేవుని మాట. చదువుకుంటూ పోదాం, ముందు చదువుకొని నేర్చుకుందాం. ఓకే, రైట్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, బాప్తిస్మము పొంది, మనుషులందరూ అంటే కుటుంబంలో సభ్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి, సత్యం అంటే వాక్యము, వాక్యం అంటే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని రాస్తుంటుంది అక్కడ. అంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చ ఎంచుతున్నాడు దేవుడు. ఇచ్చ అంటే కోరిక. ఆయన కోరిక తీర్చే కుటుంబం ఏంటంటే ఎప్పుడూ వాక్యములో విధేయత కలిగి నేర్చుకోవాలి. విధేయుడై నేర్చుకుంటా ఉండాలి, విధేయత కలిగి నేర్చుకుంటా ఉండాలి. ఎప్పుడు దేవుని దగ్గర ఒక స్టూడెంట్ గా కూర్చొని నేర్చుకునే వారిగా ఉండాలి. ఆడు సేవకుడైనా గాని, విశ్వాస అయినా గాని, కుటుంబంలో మొత్తము కూడా దేవుని దగ్గర విధేయత కలిగి నేర్చుకోవాలి. అది ఆయన కోరిక. అర్థమైందండి? వాక్యము పట్ల మనము శ్రద్ధ కలిగి వినాలి. ఎందుకంటే ఆ వాక్యము మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. చూద్దాం ఆ మాట. రిఫరెన్స్ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఉంటున్న మాట. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలో రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. వినండి, చాలా జాగ్రత్తగా వినండి వాక్యం. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మనిషి కాదు. ఈ వాక్యం నాది కాదు. ఈ వాక్యము రాయించింది మనుషుల చేత కాదు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు రాయించిన మాట ఇది. అందుకే శ్రద్ధ కలిగి వినాలట. వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంటారు మన భాషలు. శ్రద్ధ కలిగి వినాలి అన్నది. కుటుంబము దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా వాక్యం విని వాక్య ప్రకారం నడుచుకునే కుటుంబంగా ఉండాలని కోరుకు. కానీ పిల్లల్ని కొందరు ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు వాళ్ళు మాత్రమే సంఘానికి వచ్చి పిల్లల్ని బయట వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. పిల్లలు వింటున్నారా లేరా అన్నది కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వీళ్ళు మాత్రం పరలోకం పోతే చాలని తల్లిదండ్రుల వరకే ఉంటారు, పిల్లల్ని వదిలేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, పిల్లల్ని జాగ్రత్తగా పెంచమంటున్నాడు. గర్భఫలము నీకు ఇచ్చాను, నువ్వేం చేయాలో తెలుసా? చిన్ననాటి నుండి బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించుము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాగా ఆలోచించండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనంలో బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కారణం ఏంటంటే వాక్యము నేర్పించాలి తల్లిదండ్రులు. చిన్ననాటి నుండి దేవుని భయములో పెంచాలి, చిన్ననాటి నుండి దేవుని వాక్యంలో పెంచాలి. వాక్యం పట్ల తల్లిదండ్రులు విధేయులై ఉండాలి, ప్లస్ పిల్లలకు నేర్పించే విధానము కరెక్ట్గా ఉండాలి. లేదంటే పాపం కొంతమంది ఉంటారు, మీరు బాగా తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చెప్పినా పిల్లలు వినరు. ఎందుకనంటే ఒక కయ్యూను టైపు. బాగా గుర్తుపెట్టుకోండి, కయ్యూను తల్లిదండ్రులు దేవుని పట్ల విధేయులే. దేవుడంటే నమ్మకము, దేవుడంటే భయభక్తులు కలిగిన వారు ఎవరయ్యా అంటే అవ్వ ఆదాములు. ఎందుకంటే మొదటి సంతానము ఏమైపోయాడు తెలుసా? కయ్యూను పెద్దవాడు అయిపోయిన తర్వాత, పెద్దవాడు మీసాలు గడ్డాలు వచ్చిన తర్వాత ఇక లెక్కలేరు, తల్లిదండ్రులు లెక్క చేయరుగా. అర్థమైందా అన్నా? యవన కాలం వచ్చేసరికి ఏం జరుగుతుందో తెలుసా? బిడ్డ తల్లిదండ్రులను ఎదిరించటం, కొడుకు తల్లిదండ్రులను ఎదిరించటం, మాకు అన్నీ తెలుసు అనటం. ఇది ఏమవుతుందో తెలుసా? చివరికి తన గొయ్యి తాను తవ్వుకున్న పరిస్థితి ఇక్కడ. అందుకే కయ్యూను దేవుని పట్ల విధేయులు కావాలని తల్లిదండ్రులు చెబితే ఆ మాటలు విని అర్పణ తీసుకొచ్చాడు.
దేవునికి ఏం తెచ్చాడో తెలుసా? అర్పణ తెచ్చాడు. కానీ యథార్థమైన మనస్సుతో అర్పణ తెచ్చిన వాడు కాడు కయ్యోను. దేవునికి విధేయత కలిగి అర్పణ తెచ్చిన వాడు కాదు కయ్యూను. ఏం తెచ్చాడు? ఇష్టానుసారం, నాకంతా తెలుసు, నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పని అవసరం లేదు అనే విర్రవీగే గర్వముతో అర్పణ తీసుకొచ్చి పెట్టాడు. మరి దేవుడు ఎలాంటి వాడు? పై రూపాన్ని లక్ష్య పెట్టువాడా? దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టువాడా? ఒకసారి ఆలోచించండి. నీ భయభక్తులు ఎంత ఉన్నాయో నీ మనసులో, నీ హృదయంలో చూస్తున్నాడు దేవుడు. హేబేలు అర్పణను అంగీకరించను. ముందు హేబేలు అర్పణను అంగీకరించను. మరి నిన్ను అంగీకరించాలంటే నేను ఏం చేయాలో తెలుసా? నీ హృదయము దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నదో లేదో అది చూసి నేను అంగీకరిస్తాను. కానీ కయ్యూను హృదయం అలా లేదు. ఏం చేయాలి? దేవుడు అంగీకరించలేదు. వెంటనే కోపం వచ్చేసింది. ఎవరి పట్ల? దేవుని పట్ల కోపం వచ్చి దేవుని ఏమీ అనలేక తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. ఆలోచించారా? హత్య. ఎందుకు? విధేయత కాక, తల్లిదండ్రుల మాటలకు విధేయుడిగా. ఎదిగిన తర్వాత, యవన కాలం వచ్చిన తర్వాత నాకంతా తెలుసు, నా ఇష్టం అనే బ్రతికే విశ్వాసంలో నుండి తొలగిపోవటం వల్ల హత్యా నేరం చేసిన వాడైంది. ఎందుకు చూద్దామా? ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూద్దామా? 12వ వచనం చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ముందే చెప్తున్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు నేర్పించిన వాక్యముకు లోబడలే. యవ్వన కాలం వచ్చేసరికి ఎదురు తిరిగే పరిస్థితికి వచ్చేసారు. ఈరోజు తల్లిదండ్రులు ఎదురు తిరిగి అవసరమైతే కొట్టే పరిస్థితికి వస్తున్నారు పిల్లలు. ఈ కయ్యూను వంటి వారమే. ఎలాంటి వారే? అందుకే ఏమంటున్నాడు చూడండి. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. వాడు అతన్ని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉన్నవి ఉండును కనుకనే కదా. అంటే హేబేలు లోబడ్డాడు, కయ్యూను ఎదిరించాడు. చిన్నప్పటి నుండి నేర్పించలేదండి, కయ్యూనుకే నేర్పించారు. నేర్పించబట్టే అర్పణ తీసుకొచ్చాడు. కానీ యవ్వన కాలం వచ్చేసరికి తల్లిదండ్రులు చెప్పే మాటలు ఏండ్రేగా, మన ఇష్టం, మనకు నచ్చింది చేసుకుంటూ పోదాం, వాళ్ళేంద్ర మాకు చెప్పేది, మాకు నచ్చిందే మేము చేస్తాం. అర్థమైందా? ఇందుకు హత్యా నేరం చేసేవాడా ఏంటి? లాస్ట్కి వచ్చేసరికి దేవుడి నుండి భ్రష్టుడైపోయి దేశదిమ్మరైపోయాడు. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది? కన్న తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇద్దరు సంతానము అవ్వాదాములకి. ఆ ఇద్దరు సంతానాన్ని దేవునిలో పెంచాలని, దేవుని కొరకు నిలబెట్టాలని ఆశించిన అవ్వాదాములకి పెద్దవాడేమో భ్రష్టుడై దేశదిమ్మరై ఇంటి పట్టున లేకుండా పోయేటట్టుగా శపితమైపోయాడు. చిన్నవాడేమో హత్య చేయబడ్డాడు. అందుకే కడుపు కోత మిగిలింది. మీకు తెలుసో లేదో? కడుపు కోత అండి. ఏంటి కారణం? వాక్యానికి లోబడకపోవటం, దేవునికి లోబడకపోవటం, దేవుని భయం లేకపోవటం వల్ల తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చిన వాడయ్యాడు కయ్యూను. అర్థమైందా? అంతేకాకుండా ఇంకొక విషయం చూపిస్తాను. యాకోబు కుమారుడు కూడా దూరం అయ్యాడట. ఎంతో ఇష్టంగా పెంచుకున్నాడు. ఎవరినో తెలుసా? యోసేపుని. అన్నదమ్ములు అసూయ పెంచుకున్నారట. తమ్ముడిని ప్రేమించాడు. తండ్రి తమ్ముడికి షర్ట్ ఒకటి కొనిచ్చాడని.
అర్థమైందా? అసూయ పెంచుకురు అన్నట్టు అన్నదమ్ములు. చూడండి, ఒక కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్య అసూయ, అక్క చెల్లెల మధ్య అసూయ, అన్న చెల్లెల మధ్య అసూయ. నువ్వు దేవుని బిడ్డవా? బాప్తిస్మం ఎందుకు తీసుకున్నావు? నువ్వు ఒక కుటుంబముగా ఉండాలని, దేవుని పనిలో ఉండాలని నిన్నెన్నుకుంటే తమ్ముడి మీద అసూయపడి తమ్ముడిని కొట్టి గోతులో పడేసి ఐగుప్తీలకు అమ్మేస్తావా? ఎన్ని రోజులు ఏడ్చాడో తెలుసా అండి? ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడో తెలుసా యాకోబు? తండ్రి బాధ అంటది, తండ్రి బాధ. యాకోబు ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడో. కడుపుకోత అండి. అసూయ, గర్వం. అసూయ, గర్వం. కయ్యూనికి అదే, యాకోబు కుమారులకి అదే. అందుకే జ్ఞాపకం చేసుకోండి, చిన్నప్పటి నుండి వాక్యములో ఎదిగి దేవుని పట్ల విధేయత కలిగి దేవునికి లోబడి దేవుడున్నాడన్న భయముతో ఎదగాలి. యవ్వన కాలం వచ్చినాక తర్వాత నా ఇష్టం అన్నావనుకో, నేను విడిచిపెడతాడా? ఒకసారి ఆలోచించు. దేవుడు అంటే నేను విడిచిపెడతాను అనుకుంటున్నావు నువ్వు. దేవుడు శిక్ష లేదు, ఎంజాయ్ చేస్తున్నాను నేను అనుకుంటున్నావా? ఈ మధ్య కాలంలో ఉన్నారండి చాలా మంది. ఆ టీవీలో చూస్తున్నాం, న్యూస్లో, ఆ గంజాయికి, ఆ డ్రగ్స్కి అలవాటు పడి, ఆ మందుకి అలవాటు పడిపోయి డబ్బుల కోసం తల్లిదండ్రులను పీడిస్తూ హింసిస్తూ, అవసరమైతే తల్లిని చంపేవాడు ఒకడైతే తండ్రిని చంపేవాడు ఒక, ఆస్తుల కోసం. మరీ దారుణం. ఈరోజు న్యూస్లో అయితే మరీ దారుణం అండి. కన్న తల్లిని చంపేశారట. అర్థమైందా? ఏంటి పరిస్థితి అంటే లోకాశలో దేవుడి భయం లేదు, దేవుని భయము లేదు, దేవుని వాక్యము లేదు. ఏది ముఖ్యమో అది లేదు వారి మనసులో. ఉందనుకుంటున్నారు, భ్రమపడుతున్నారే తప్ప ఏది ముఖ్యమో మార్తగా చెప్తున్నాడు. చూడండి యేసుప్రభు తన నోటితో. చూడండి ఒకసారి ఆ మాట. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుండి 41 వరకు చదువుకుందాం. అంతటా వారు ప్రయాణం అయిపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించే మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుని, ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మరి ఏం చేస్తుందంట? పాదాల యొద్ద కూర్చుని వాక్యం వింటుంది. మార్త ఏం చేస్తుందంటే మంచి గుమగుమలు, చేపల పులుసు, రొయ్యల ఏపుడు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. యేసుప్రభు వచ్చాడు కాబట్టి ఇవన్నీ చెయ్యాలి, గుమగుమలాడించాలి అని చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోయి చేస్తా ఉందంట. అయితే ఇక్కడ 40వ వచనం, మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి యేసుప్రభు దగ్గరకు వచ్చి అంటుందంట. ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నేను ఇన్ని పనులు చేస్తున్నాను కదా, ఇంట్లో నీ కొరకే కదా ఈ పనులన్నీ. ఎవరి కోసం చేస్తున్నాను? నువ్వు వచ్చావని, అతిథిగా వచ్చావని, నీ కోసము నేను ఇంత కష్టపడుతుంటే నీకు చింత లేదా? నా చెల్లెల్నేమో నీ కాళ్ళకాడ కూర్చోబెట్టుకున్నావు, నీకు చింత లేదా? నేను ఒక్కదానే పని చేస్తుంటే నీకు చింత లేదా? చింత లేదా? ఏముంటుంది? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పరాదు? ఆమెను పంపించరాదు? నాకు సహాయం చేయడానికి ఆమెను పంపించరాదు అన్నాడు. ఇప్పుడు చదవండి 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా. ఒకసారి అంటే సరిపోదా? 2 సార్లు ఎందుకు అన్నాడు? ఏది ముఖ్యమో అది చెప్పాలి నీకు. దేనికి నువ్వు లోబడాలో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు గాని అవసరమైనది ఒక్కటే ప్రపంచం మొత్తం మీద ఒక్కటే ఉంది. అవసరమైంది ఏంటో తెలుసా? నిన్ను నన్ను రక్షించేది ఏంటో తెలుసా? ప్రపంచాన్ని రక్షించేది ఏంటో తెలుసా? ప్రపంచ మానవులందరినీ రక్షించేది ఏంటో తెలుసా? ఒకే ఒక్కటి ఉందని చెప్తున్నాడు యేసుప్రభు. ఒక్కటే మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను.
అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. అది వాక్యం. ఆ ఒక్కటేంటో తెలుసా? ఆ వాక్యానికి లోబడాలి. ఆ వాక్యానికి లోబడాలి. ఆ లోబడకపోవటం వలన కయ్యూను హత్య చేశాడు. యాకోబు కుమారులేమో అసూయ పడిపోయారు. ఎందుకని? ఒక కుటుంబం అండి, ఒక కుటుంబంలో సమాధానం లేదు, కలహాలు. దేవుడు తప్పు చేశాడా? పోనీ ఏమండి, ఇవన్నీ చేసే దేవుడేనా? దొంగ మాటలు మాట్లాడుతున్నారు, జాగ్రత్త. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చూడండి ఒకసారి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు. నేనైతే పుట్టించడం యథార్థంగానే పుట్టిస్తున్నాను. నేనైతే పుట్టించడం గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటే యథార్థంగానే, చిన్నపిల్లలు యథార్థంగానే దేవుడు పుట్టిస్తున్నాడట. కానీ ఎదుగుతూ ఫ్రెండ్స్, ఏమండి, ఎదుగుతూ ఫ్రెండ్స్ ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? నీ నిజమైన స్నేహితుడు ఎవరు? నిన్ను విడవకుండా కాపాడే స్నేహితుడు ఎవరు? ఆ దేవుణ్ణి పక్కకు పెట్టి ఫ్రెండ్స్ కావాలంటున్నారు. ఆ ఫ్రెండ్స్ తో పోతావు. ఆ ఫ్రెండ్స్ తో పోయి వాళ్ళు తాగింది, వాళ్ళు తిన్నది, వాళ్ళు తిరిగిన చోటకి నువ్వు తిరుగుతూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. చాలా మంది అంటే యవన కాలము పాడైపోవడానికి కారణం ఏంటంటే, భక్తి గల కుటుంబములో ఉన్న యవనస్తులు కూడా, యవన స్త్రీలు కూడా పాడైపోవడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్. మేము ఫ్రెండ్స్ అండి, కాలేజీ ఫ్రెండ్స్. సో కాలేజీ ఫ్రెండ్ అయితే కాలేజీ వరకు ఉండు, కానీ నీ కుటుంబము, నీవు దేవుని బిడ్డవన్న సంగతి మర్చిపోయావా? నీవు దేవుని కుమారుడివన్న మర్చిపోయావా? నీవు దేవుని కొరకు బ్రతకాలన్న సంగతి మర్చిపోయావా? నీవు దేవుని వాక్యానికి లోపడేవాడివన్న సంగతి కూడా మర్చిపోయావా? ఎవరు నువ్వు? దేవుని కుటుంబం, నీది దేవుని కుటుంబం, నువ్వు దేవుని మనిషివి. లోక సంబంధమైన స్నేహం నీకు అవసరమా? ఒకసారి ఆలోచించండి. లోక సంబంధమైన మనుషులతో అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన అపోస్తులైన పౌలు కొరింథీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి పత్రిక రాస్తూ 15వ అధ్యాయం, జాగ్రత్త, ఈ ప్రతి మాట నా మాట కాదు, దేవుని మాటగానే చూపిస్తున్నాను, జాగ్రత్తగా మనస్సు పెట్టి వినండి. 15వ అధ్యాయం 33వ వచనం, 33వ వచనం ఏమంటున్నాడు? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్టుల వాళ్ళు, దేవుని ఎరగని వారు, క్రీస్తు సంఘం అంటే తెలియదు, క్రీస్తు సహవాసం అంటే తెలియదు, క్రీస్తు వాక్యం అంటే తెలియదు, క్రీస్తు సహవాసములో ఎలా ఉండాలో తెలియదు, దేవుని ఎలా ఆరాధించాలో తెలియదు. వారితో నీ సావాసమా? ఎవరితో నీ సావాసం? ఎవరిని ఫ్రెండ్స్? ఎవరిని? మన యూట్యూబ్ లో ఒక వాక్యం పెట్టాను, ఎవరు నీ తండ్రి, ఏ ఊరు నీ సొంత ఊరు, ఎవరు నీ సొంత వారు? చూసుకోండి ఒకసారి. ఎవరు నీ సొంత వారు, ఏ ఊరు నీ ఊరు అని చెప్పాను. సబ్జెక్టు మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. అందుకే నీ ఫ్రెండ్స్ అంటే ఈ లోక సంబంధమైన ఫ్రెండ్సా, ఆత్మ సంబంధమైన ఫ్రెండ్సా? ఎవరు నీకు కావాలి? అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చెప్పేస్తుందయ్యా దుష్ట సాంగత్యము. ఎందుకంటే వాక్యములో ఎదుగుతూ ఉన్న నిన్ను లోకంలోకి లాగటానికి ఒక్క స్నేహితుడు చాలు, ఒక్క స్నేహితురాలు చాలు. ఎందుకంటే ఆమెకు భక్తి లేదు, అతనికి భక్తి లేదు, ఆయనకు విశ్వాసం లేదు, ఆయనకు ఎలా వాక్యం నేర్చుకోవాలో తెలియదు, ఎలా ఆరాధించాలో తెలియదు.
ఇంకా లోకంలో చాలా మంది త్రాగుబోతులు, తిరుగుబోతులు. ఒక్కసారే కదా రా మాతో అని చెప్పగానే సంతోషంగా వెళ్ళిపోతావు, అలవాటు చేసుకుని వస్తావు. అందుకే దేవుడు ముందే నిన్ను ఖండిస్తున్నాడు. దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెరుపు. నీకు స్నేహితులు అంటూ ఉండాలంటే అది దేవుడై ఉండాలి. నీకు స్నేహితులు అంటూ ఉండాలంటే అది నీ సంఘమై ఉండాలి, క్రీస్తు సంఘమై ఉండాలి. దుష్టులతో నీ సావాసము, దుర్మార్గులతో నీ సావాసము, క్రీస్తుని ఎరగని వారితో నీ సావాసం చేస్తున్నావు అంటే నువ్వు చెడిపోతావు, నువ్వు పాడైపోతావు, నువ్వు నీ నడవడి తప్పిపోతుంది, నీ భక్తి తొలగిపోతుంది, నీ విశ్వాసంలో నుండి నువ్వు దిగుబడిపోతావు. అది చెప్తున్నాడు. నువ్వు ఎదగాలంటే నీ కాపుదల కావాలంటే కీర్తనల గ్రంథము 119వ కీర్తన, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 38వ వచనం చదువుదాం. 38వ వచనం కీర్తనల గ్రంథము 119వ కీర్తన 38వ వచనం. నీవిచ్చిన వాక్యము, బైబిల్ తీయండి, తీసుకోండి, చూడండి. నా మాట కాదు, లోక సంబంధమైన మాట కాదు, బైబిల్ మాట, దేవుని మాట. అదే నిజం. నిన్ను నన్ను బ్రతికించేది అదే నిజం. అందుకే దాన్ని చదవాలి. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. ఆయన వాక్యమే నీకు భయం. ఆయన వాక్యం నీలో ఉంటే భయం. ఎవరితో తిరగాలన్నా, ఎలా మాట్లాడాలన్నా, ఏం చెయ్యాలన్నా నీలో వాక్యం ఉంటే భయాన్ని కలిగిస్తుంది. తప్పు తప్పు తప్పు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు మాట్లాడేది తప్పు, వాడి ఆలోచనలు తప్పు, కనుక నువ్వు దూరంగా ఉండు. వాడి క్రియల తప్పు. స్నేహంగానే ఉంటారు, నమ్మకంగా ఉంటారు. అన్నలు నమ్మకంగా ఉండి తన్ని గోతిలో పడేసి అమ్మి వేశారు. నమ్మకంగా ఉన్న దెలీలా పట్టించేసింది ఫిలిస్తీయులకు సంసోన్ని. నమ్మకంగా ఉన్న అధికారులు దానియేలుని సింహపు బోనులో వేసే వరకు కూడా వదిలిపెట్టలేదు. పైకి నమ్మకం, పైకి చాలా స్నేహం, పైకి ఎంతో భక్తి, కానీ నీ గొయ్యిని వాళ్ళు తవ్వుతున్నారు నీకు తెలియకుండానే పడిపోతావు, నీకు తెలియకుండానే నువ్వు చచ్చిపోతావు. అందుకు జాగ్రత్త పడు. ముందుగానే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని వాక్యం నీలో ఉంటే భయం కలిగిస్తుంది, చెడు స్నేహాలకి నువ్వు వెళ్లకుండా కాపాడుతుంది. అందుకే ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చాలా సార్లు చదువుకున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట నువ్వు అస్సలు కూర్చోకూడదు బిడ్డ. నువ్వు దేవుని కుటుంబం, నువ్వు దేవుని కుటుంబం. రావదిన కాసేపు కూర్చుందాం అంటారు, రామ్మ కాసేపు మాట్లాడుకుందాం అంటారు, రా బ్రదరు మనం కాసేపు బయటికి వెళ్ళి వద్దాం అంటారు. జాగ్రత్త. దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకు. ఫస్ట్ పాపుల మార్గము, వాళ్ళు దేవుని నమ్ముకొని బాప్తిసం అంటే ఏంటో తెలియని వారు వాళ్ళు. యవనస్తుడువు నువ్వు, యవనస్తురాలు నువ్వు. దేవుడంటే వాళ్ళకు తెలియదు, ఆత్మ సంబంధమైన దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకి. వాళ్ళతో నీ సావాసమా, వాళ్ళతో నీ స్నేహమా, వాళ్ళతో నా నీ ఫ్రెండ్షిప్. అందుకేమంటున్నాడు? అపహాసకులు కూర్చుండు చోట. వారు అపహాసకులు, బయట వారిని చూసి హేళన చేసే మాటలు ఎక్కడో తెలుసా? ఇక్కడే. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము రాత్రి మగళ్ళు వాక్యాన్ని ధ్యానించు. దేవుడు నీకు జ్ఞానమునిస్తాడు, దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. పోయిన వారం చెప్పాను, ఆయన సహవాసములో ఉంటే నీ ముఖ కాంతి మెరిచిపోతుందయ్యా. ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే నీ ముఖకాంతి మెరిచిపోతుంది. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు రూపాంతరం చెందటానికి అవకాశం ఉంటుంది. కానీ వాక్యాన్ని విడిచిపెట్టి స్నేహము ఎవరితో ఒకసారి ఆలోచించు. యవ్వన కాలం అందే ఇవన్నీ జరుగుతాయని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్త.
తల్లిదండ్రులు ఒక కుటుంబముగా ఉండాల్సిన నువ్వు సమాధానం కోల్పోవటానికి, ఒక కుటుంబంలో ఉండాల్సిన నీవు సమాధానం కోల్పోవటానికి, కుటుంబంలో సంతోషం లేకపోవటానికి కారణం నువ్వే తెలుసుకో. అందుకేమంటున్నాడు సామెతల గ్రంథం, లోకములో తిరిగి తల్లిదండ్రుల్ని హేళన చేసే వారి గురించి చెప్తున్న మాట ఒకసారి చూద్దాం. ఒకసారి సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం టిక్ పెట్టుకోండి, 30వ అధ్యాయం 17వ వచనం టిక్ పెట్టుకోండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. తండ్రిని తీశారా? బైబిల్ తీయండి, నా మాట కాదు, దేవుని మాట. దేవుణ్ణి హెచ్చరిక చేస్తున్నాడు. యవ్వన కాలం వచ్చేసరికి తల్లిదండ్రుల్ని హేళన చేసి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో విడిచిపెట్టే ప్రతి కొడుక్కి, ప్రతి బిడ్డకి చెబుతున్న హెచ్చరిక, దేవుని హెచ్చరిక, దేవుని మాట నిన్ను హెచ్చరిస్తుంది. జాగ్రత్త. ఏమంటున్నాడు? 17వ వచనమా చదవాలా? చూసారా? తీసారా బైబిల్? తండ్రిని అపహాసించి, తండ్రిని అపహాస్యమా ఎస్, తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, లోయలో ఉన్న కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఎవరిని? తల్లిదండ్రులను లెక్క చేయని దేవుని కుటుంబములో ఉన్న సభ్యుల గురించి, కుమారులు కుమార్తెల గురించి హెచ్చరిక చేస్తున్నాడు. ఏమన్నాడు? లెక్క చేయదట. ఎందుకని? యవ్వనకాలం వచ్చింది, మాకు బాగా తెలుసు, అంతా తెలుసు. లెక్కలేదా? తల్లిదండ్రుల మాట లెక్కలేదా? జాగ్రత్త. లోయ కాకులు బేగటం ఏంటంటే నీవు కుక్క చావు చస్తావు నాయన. ఎక్కడ చస్తావో తెలియదు, కాకులు వచ్చి పీక్కొని తింటాయట. జాగ్రత్త. అది నేనన్నమాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. చాలా భయంకరమైన మాట ఇది. కుక్క చావు చచ్చినప్పుడు నీ ఒంటి మీద, నీ శరీరాన్ని కాకులు పీక్కొని తినే పరిస్థితికి వచ్చిందంటే తల్లిదండ్రులకి ఎంత బాధ. నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ నువ్వు అలా చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి వెళ్ళిపోతుంది అన్న సంగతి నీకు తెలుసా? ఇది నా మాట, పోనీ నీ మాట ఓనుగా మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు అంటున్నావా? సొంత మాటలండి ఇవన్నీ అంటున్నావా? దైవము, దేవుని గ్రంథం చెప్తున్న మాట. అపహాస్యము చేసే తల్లిదండ్రులు, అపహాస్యము చేసే కుమార్తెలు జాగ్రత్త. ఏ విషయంలో? తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్త. ఇంకా ఏమి రాసుంది? ఇంకేమి రాసుందో చూపించమని మీరు అడిగితే లేవియా కాండము 20వ అధ్యాయము 9వ వచనం చూద్దామా? బైబిల్ తీయాలి. లేవియా కాండము 20వ అధ్యాయం తీయాలి, అందరు తీయాలి. లేవియా కాండము 20వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 9వ వచనం. లేవియా కాండం 20వ అధ్యాయము 9వ వచనం. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణ శిక్ష విధింపవలెను. ఎవరు చెప్పారు ఈ మాట? పాత నిబంధన గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథం వరకు ఒకటే శిక్ష. ఎందుకు తెలుసా? ఎందుకు అనుకుంటున్నాను? అది పూర్తి వివరణ నీకు వాక్య రూపంలోనే చూపిస్తాను ఇప్పుడు. ఎందుకంత హెచ్చరిక? తండ్రి తల్లిదండ్రుల పక్షమునే దేవుడు ఎందుకున్నాడో కూడా చెప్తాను నేను మీకు ఇప్పుడు రెఫరెన్స్తో. తల్లిదండ్రుల పక్షమునే దేవుడు ఎందుకున్నాడో కూడా చూపిస్తాను మీకు రెఫరెన్స్తో. అందుకే మరణ శిక్ష అది, మరణ శిక్ష. తల్లిదండ్రుల పట్ల దేవునికి ఎందుకు అంత ప్రేమ, వారితో ఎందుకు అని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. వారిలో ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నాడు దేవుడు? చూపిస్తాను. ఇంకొక మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండం తీయాలి.
ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం. అందరు తీయాలి, బైబిల్ అందరు తీయాలి. ఇది దేవుని మాట, దేవుని గ్రంథము, దేవుని వాక్యము, దేవుడే సెలవిస్తున్నాడు. చూద్దాం బైబిల్ ఏం చెప్తుందో. 21వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము. ఆ బిడ్డకైనా కొడుక్కైనా ఎవరికైనా కుటుంబంలో పరిస్థితి చెప్తున్నాను. 21వ అధ్యాయం 18వ వచనం, ద్వితీయోపదేశకాండం తీసారా? 21వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుతాం. 18వ వచనం నుండి చదువుతాం. 18వ వచనం నుండి 18వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఒకని కుమారుడు మొండివాడై, బాగా వినండి, ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి, వారు అతని శిక్షించిన తర్వాతయును, అంటే శిక్షించడం అంటే హెచ్చరిక చేసినా గాని వినకపోయిన తర్వాత కూడా అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల, 19వ వచనం, అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, 20వ వచనం, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయను, ఊరి పెద్దలతో చెప్పవలెను. తిండిబోతు త్రాగుబోతు దేవునికి విధేయుడు కావటం లేదని చెప్పవలెను, చెప్పవలెను. 21వ వచనం, అప్పుడు ఊరి ప్రజలందరూ, పెట్టుకోండి, అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను, అట్లు ఆ చెడుతనము నీ మధ్య నుండి పరిహరించును. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు. ఇది యెహోవా వాక్కు, ఇది దేవుని మాట, మనుషుల మాట కాదు, ఇది దేవుని మాట. దేవునికి భయపడకపోతే పరిస్థితి ఏంటి? ఒక కుటుంబముగా నిన్ను కట్టి దేవుని పనిలో ఉండాలని నిన్ను కోరుకొని నిన్ను వాళ్లకు గర్భఫలంగా ఇస్తే, కుమార్తెగా ఇస్తే, కుమారుడిగా ఇస్తే, నువ్వు పెద్దవాళ్ళయిన తర్వాత ఎదురు తిరిగి నిర్లక్ష్యం చేసి అశ్రద్ధ చేసి నీ ఇష్టం వచ్చినట్టుగా చేద్దాం అనుకుంటే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథము 23వ అధ్యాయం తెద్దాం. 23వ అధ్యాయం తీసారా? 23వ అధ్యాయము 25వ వచనం. నీ బాధ్యత ఏంటో తెలుసా? చూద్దాం ఇప్పుడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం, 25వ వచనం, 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టాల్సిన బాధ్యత కుమారుడిది, కుమార్తెది. అర్థమైందా పిల్లలు? తల్లిదండ్రులు అంట పిల్లలు ఏం చేయాలి? సంతోష పెట్టాలి. ఆ బాధ్యత ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అది కష్టమైన నష్టమైన నువ్వు తల్లిదండ్రులకు లోపడాలి, నువ్వే తల్లిదండ్రులకు లోపడాలి. నీకు తల్లిదండ్రులు లోపడటం కాదు బిడ్డ, వినాలి. నీకు తల్లిదండ్రులు లోపడాలా, నువ్వు తల్లిదండ్రులకు లోపడాలా. దేవుడు ఏం చలవిస్తున్నాడు, ఏం హెచ్చరిక చేస్తున్నాడు? అందుకేమంటున్నాడు చూడండి ఒకసారి. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందింప చేయవలెను. చూసారా? ఇది ఎవరు రాశారు ఈ మాట? ఇది నీకు ఆజ్ఞ, నీకు ఆజ్ఞ. పిల్లలకి ఇచ్చిన, దేవుని కుటుంబ సభ్యుల్లో దేవుని పిల్లలకి ఇస్తున్న ఆజ్ఞ. సమాధానం లేకపోవటానికి, ఆ కుటుంబానికి సమాధానం లేకపోవటానికి, దేవునికి దూరం అవ్వటానికి కారణం పిల్లల వల్ల. అందుకే జాగ్రత్త. ఇది మనిషి మాట, దేవుని మాట. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. 28వ అధ్యాయం 24వ వచనం. సొమ్ము కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం చూసావా? ఎక్కడ రాసింది? ఇప్పుడు
చూద్దాం ఇప్పుడు 28వ అధ్యాయం 24వ వచనం. తన తండ్రిని తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనువాడు నశింపజేయువానికి జతగాడు. తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని, చూసారా ఎంత బాగా రాశాడు దేవుడు. నాశనం అయిపోయేవాడికి జతగాడట వీడు. బిడ్డలారా, మీ తల్లిదండ్రులకు లోబడండి. ఎందుకంటే తల్లిదండ్రులకు గర్భఫలము దేవుడిచ్చాడు. మిమ్మల్ని దేవుని మార్గంలో పెంచాలని. యవ్వన కాలం వచ్చేసరికి తొలగిపోవటానికి స్నేహితులు ఎక్కువ అవుతారు, స్నేహం ఎక్కువైపోద్ది. ఆ స్నేహము అనే ముసుగులో నువ్వు భ్రష్టుడు అయిపోతావేమో, నువ్వు భ్రష్టురాలు అయిపోతావేమో. ఆ కాలేజీలో నీ భక్తిని తొలగించబడుతుందేమో, నీ విశ్వాసం కురింగిపోతుందేమో. ఒక్కసారి ఆలోచించు. ఇంకా చదువుదా, ఎపిఎస్సీలకు రాసిన పత్రిక. ఎపిఎస్సీలు ఇది బాగా వినాలి, ఇది బాగా అందరికి తెలిసిన మాట. ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూద్దామా. బూతుల గురించి. ఇలాంటి వారు బూతులు నేర్చుకుంటారట కాలేజీలోనూ, అక్కడ నేర్చుకుని దేవుని కుటుంబంలోకి వచ్చి దేవుని బిడ్డల మధ్య మాట్లాడే బూతులు ఎలా ఉంటాయో ఏమని హెచ్చరిక చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఈ మాట కూడా మీరు వినాలి, అందుకని జరిగిస్తుంది. ఎందుకంటే మన సబ్జెక్టే బూతులు మాట్లాడేవారు ఉండాలా విడిచిపెట్టాలా, అది కదా. అందుకని ఈ మాటలు 2 జ్ఞాపకం చేసుకుందాం. ముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. నువ్వు క్రైస్తవుడివి, చెడు స్నేహాలు, క్రైస్తవురాలివి చెడు స్నేహాలు పట్టుకొని, లేదా కాలేజీలో ఉన్న స్నేహాలు పట్టుకొని, లేదా లోకంలో ఉన్న స్నేహితుల్ని ఆలోచించి వాళ్ళ దగ్గర నేర్చుకున్నావేమో. నువ్వు క్రైస్తవుడు కాబట్టి ఏమంటున్నాడు 4వ వచనం, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను. ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసి నీ నాలుక మీద దేవునికి ఇప్పుడు కృతజ్ఞత తెలియజేస్తూ ఉండాలట. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇది మీకు తగదు పిల్లలారా మీకు ఇది తగదు. ఎందుకంటే మీరు దేవుని కుటుంబం. మర్చిపోబాకు, నీలో దేవుని వాక్యం ఉంటే భయం కలుగుతుంది. అలా మాట్లాడలేను ఏం చేయాలి? ఇందాక చెప్పానా, ఊరి గవిని యొద్దకు తీసుకెళ్లి పెద్దలకు అప్పచెప్తే రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి. మరి ఇప్పుడైతే విడిచిపెట్టేసేయ్. అలాంటి మూర్ఖులను, అలాంటి మూర్ఖత్వం కలిగిన పిల్లలు నీతో ఉంటే నీ ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోతుంది. విడిచిపెట్టేసేయ్. ఇది దేవుడిస్తున్న ఆజ్ఞ. చూద్దాం ఇంకా రెఫరెన్స్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు. ఇంకా అవి నీ నోటి గుండా వస్తున్నాయంటే అలాంటి పిల్లలనైనను, తల్లిదండ్రులైనను, అక్క చెల్లెలైనను, అన్నదమ్ములైనను విడిచిపెట్టేశాయి. ఎందుకంటే నీ ఆత్మకు ఆటంకం, నేను పరలోకానికి పోకుండా చేయడానికి వాళ్ళ కారణం. ఎందుకనంటే వారు పిల్లలు, నీ పిల్లలే, కానీ దేవుని పిల్లలుగా లేరు. వాళ్ళు మారిపోయారు, దుష్టులుగా మారిపోయారు, కయ్యూనులాగా మారిపోయారు, యాకోబు సంతానంలాగా మారిపోయారు. అందుకే ఇలాంటి వారు కుటుంబంలో ఉంటే ఏమవుతుందో తెలుసా? ఆత్మ సంబంధమైనది పాడైపోద్ది. ఆత్మ సంబంధమైన విశ్వాసంలోకి వాళ్ళు రాకపోగా వారు ఉన్నవారిని కూడా చెడగొట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే విడిచిపెట్టేసాయి. అందుకే ఏమంటున్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన తీసారా 2వ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం.
3:2 ఇయాలయనగా మనుషుల స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, పెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని అపవిత్రులట వీళ్ళు. కాబట్టి ఏం చేయాలి? నువ్వెన్ని మాటలన్నా తల వంచమన్నాడా దేవుడు? నీ మాటలకు మేము తల వంచితే మా ఆత్మలో నరకానికి వెళ్ళిపోవాలి కదా. ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులారా, ఇలాంటి వారిని దూరం పెట్టమంటున్నాడు దేవుడు. మీ పిల్లలు ఇలా ఉంటే, యవన కాలంలో ఇలా చెడిపోయే పరిస్థితి వస్తే దూరం పెట్టమంటున్నాడే తప్ప, వారు నా పిల్లలని బాధపడకు, వారిని నేనిచ్చాను, గర్భఫలం నేనిచ్చాను, వారి సంగతి నేను చూసుకుంటాను. అర్థమైందా? అందుకే జాగ్రత్త, తల్లిదండ్రులను సన్మానించచ్చు. ఇంకా చూద్దాం మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చూద్దామా? మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. చూద్దాం 4వ వచనం. తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెను దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఎవరైనా మాట్లాడుతుంది? ఎవరు చెప్తున్నారో తెలుసా? తొట్టిల్లు పడిపోకూడదు. కుటుంబం అంతా దేవుడు కట్టాడు. నువ్వెక్కడి నుండి వచ్చావు? దేవుడి నుండి వచ్చావు. నీ గర్భఫలం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు ఇచ్చాడు. ఈ కుటుంబం ఎక్కడిది? దేవునిది. నీ కుటుంబం ఎక్కడిది? దేవునిది. నీ పిల్లలు దేవుని వారు. వారే తొట్టిల్లిపోకుండా జాగ్రత్త, చాలా జాగ్రత్త. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూద్దాం ఒకసారి, మరొకసారి. తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించు స్త్రీలైనా సరే పురుషులైనా సరే జాగ్రత్త. దూషించువాడు తప్పక మరణము. కొత్త నిబంధనలో రాయలేదా? ఓల్డ్ టెస్టిమెంట్ అనుకుంటున్నారా? తప్పక మరణము పొందవలెనని దేవుడు సెలవిస్తాడు. దేవుడు చంపేస్తాడట. జాగ్రత్త. మనుషులు కాదు నేను చంపేది, దేవుడు నీ క్రియలను బట్టి. చూద్దాం ఇక మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 10వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 10వ వచనం. నీ నీ తల్లిదండ్రులను గణపరచవలెననియు చూడండి, గణపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పాను కదా, నీకు తెలియదా? ఏంటండి మరణశిక్ష? అవును చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు ఆ మాట. మరి మరణశిక్ష నుండి తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. మరణశిక్ష నుండి తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుట ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నీ తండ్రిని తల్లిని సన్మానించినప్పుడు నీకు మేలు కలుగుతుంది. మేలు ఎప్పుడో తెలుసా? తల్లిదండ్రులను విడిచిపెడితేనా? తల్లిదండ్రులను సన్మానించినప్పుడు నీకు మేలు కలుగుతుంది. అంతేకాదు ఏమంటున్నాడు? ఇంకేమంటున్నాడు చూద్దాం. నీ తండ్రిని తల్లిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అవుతావు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. వాగ్దానము చేశాడట దేవుడు వాగ్దానం చేశాడట. జాగ్రత్త. నీకు మేలు కలగాలనుకుంటున్నావా? అయితే తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకో. ఇది కుటుంబం, ఇది దేవుని కుటుంబం. జాగ్రత్త, ఇది దేవుని కుటుంబం.
ఇంకా కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూద్దామా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, 3వ అధ్యాయం 20వ వచనం, 3వ అధ్యాయం 20వ వచనం. కొలస్సీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి పత్రిక పౌలు రాస్తూ 3వ అధ్యాయం 20వ వచనంలో, పిల్లలారా అన్ని విషయములో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ప్రభువుని బట్టే వచ్చింది ఇది. ప్రభువు నిన్ను మెచ్చుకుంటాడట ఈ విషయంలో, నీకు మేలు కలుగుతుందంటే ఈ విషయంలో. ఇది వదిలిపెట్టేసి నువ్వేదో ఆలోచిస్తే ఎలా ఆశీర్వదింపబడతారు చూసారా. యవన కాలం అందు తొట్టిల్లు పడిపోకటానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ నీకు ఒకటే మార్గం, వాక్యానికి లోబడటమే నీకు మార్గం. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనముళ్ళు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచాలి. దేవుని పట్ల భక్తి, తన ఇంటి వారి పట్ల భక్తి. ఎవరి పట్ల భక్తి? దేవుని పట్ల భక్తి, ఇంటి వారి పట్ల భక్తి. చూడండి ఒకసారి, తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైంది. ఇది దేవునికి అనుకూలమైంది. దేవుని దృష్టికి అనుకూలమైంది ఏంటో తెలుసా? ఇది ఇప్పటిదాకా మనం చెప్పుకున్న మాటలన్నీ తల్లిదండ్రులకే సపోర్ట్ ఎందుకు చేసావు ప్రభువా, పిల్లలకు లేదా? ఏంటి తల్లిదండ్రుల పక్షమున ఎందుకున్నావు ప్రభువా, పిల్లల పక్షంలో ఉండవా? ఇన్ని హెచ్చరికలు తల్లిదండ్రులకేనా, పిల్లలకేనా? తల్లిదండ్రులకు లేవా ప్రభువా? నువ్వు అడుగుతావు, ఎందుకంటే దుర్మార్గులు ఎక్కువ కదా. కాబట్టి జ్ఞాపకం తీసుకో. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పి దేవుడు తన పిల్లలని నీ తల్లిదండ్రులకు ఇస్తే, నీ తల్లిదండ్రులకు ఇస్తే, నీ తల్లిదండ్రులు బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించుకుంటూ భక్తిలో నడిపిస్తుంటే, జాగ్రత్తగా వినాలి. ఎందుకో బాలుడు నడవవలసిన త్రోవ భక్తిలో నీ తల్లిదండ్రులు నిన్ను నడిపిస్తుంటే, మిమ్మల్ని నడిపిస్తుంటే, మీ పిల్లలైన మిమ్మల్ని నడిపిస్తుంటే, ఆయన వారికి గర్భఫలంగా ఉన్న మిమ్మల్ని నడిపిస్తుంటే, ఆ పరలోకపు తండ్రట ఆ తల్లిని తండ్రిని తనలో ఊహించుకుంటున్నాడట. తనలో ఊహించుకుంటున్నాడట. ఆ తల్లిదండ్రులను నేనే అని ఊహించుకుంటున్నాడట. చూద్దాం, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట రాసి ఉంటుంది. ఒకసారి చూద్దామా. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. చాలాసార్లు చదువుకున్న మాట, చూద్దాం ఒకసారి. 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురేమో, నేను నిన్ను మరవను. ఆ తల్లిలో నేనున్నానయ్యా, ఆ తండ్రిలో నేనున్నానయ్యా, ఆ తల్లిదండ్రులను నేనిచ్చాను నిన్ను పెంచటం కోసం. అలాంటి ఆ తల్లిదండ్రులను నువ్వు హెచ్చరిక చేస్తున్నావంటే, హేళన చేస్తున్నావంటే, నన్నే హేళన చేస్తున్నాను. చూద్దాం ఇంకా రెఫరెన్స్ 45వ అధ్యాయం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 10వ వచనం. 45వ అధ్యాయము 10వ వచనం. నీవు ఏమి తీసారా బైబిలు? తీస్తే చూడండి. నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి నన్ను ఎందుకు కన్నావు అంటారు కదండి చాలా మంది పిల్లలు. ఏమంటారు? నన్ను ఎందుకు కన్నావు, కంటే నువ్వు పెట్టాలా, కంటే నువ్వు చెయ్యాలా. వీళ్ళు దుర్మార్గులు.
పనికిమాలినోళ్ళు. దేవుని దృష్టిలో వీళ్ళు శాపగ్రస్తులు. అందుకే చెప్తున్నాడు చూడండి, నీవు ఏమి కొనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ, నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. నన్ను ఎందుకు అన్నావమ్మా నువ్వు అన్నవాడికి తప్పకుండా శ్రమ. ఎందుకంటే తల్లిదండ్రులకు ఇచ్చింది దేవుడు. తల్లిదండ్రులను దూషించడానికి నువ్వెవడివి? అందుకే జ్ఞాపకం చేసుకుంటు. అంతే, తల్లిదండ్రుల పక్షమున దేవుడు ఉంటానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులే ఆయన అనుకొని ఊహించుకుంటున్నాడు. నేనే పెంచుతున్నానని ఊహించుకుంటున్నాడు ఆయన. నేనే నడిపిస్తున్నానని ఊహించుకుంటున్నాడు. ఇంకో మాట చూద్దాం 46వ అధ్యాయం యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3-4 వచనాలు. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3-4 వచనాలు. 3-4 వచనాలు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3-4 వచనాలు. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది. చూడండి ఒకసారి ఆ మాట, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారా అంటున్నాడు. ఏంటి? తల్లి చంకన పెట్టుకుందా, ఆయన పెట్టుకున్నాడా అంటే తల్లి సంకన పెట్టుకుంటా ఆయన పెట్టుకున్నట్టు ఊహించుకుంటున్నాడు. మీకు అర్థమైందా? తల్లిదండ్రుల పక్షమున దేవుడు ఎందుకున్నాడంటే తల్లి చంకన పెట్టుకుంటేనంటే ఆయన పెట్టుకున్నాడని ఊహించుకుంటున్నాడట. ఆయనే పెంచుతున్నాడు అనుకుంటున్నాడట. ఇంకేమంటున్నాడు? తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా నా మాట వినుడి. 4వ వచనం, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. చంకన పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడను నేనే. తల్లిదండ్రులు ఎత్తుకుంటా ఆయన ఎత్తుకున్నట్టు. తల్లిదండ్రులను ఎత్తుకుంటే ఆయన ఎత్తుకున్నాడు అనుకుంటున్నాడు. తల్లి ఎత్తుకుంటే ఆయన తండ్రి ఎత్తుకుంటే ఆయన ఎత్తుకున్నాడు. ఎందుకంటే ఈ తల్లిదండ్రులే ఆయనే అనుకుంటున్నాడు అన్నమాట. భూమి మీద ఉన్న ఈ తల్లిదండ్రులే ఆయన అనుకుంటున్నాడు. అందుకే తల్లిదండ్రులకు అంత గొప్పగా ఉన్నత స్థానం ఇచ్చాడు. కుటుంబానికి అంత గొప్ప ఉన్నత స్థానం ఇచ్చాడు. అందుకే కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు కట్టాడు. ఇప్పుడు చెప్పాలి, బూతులు మాట్లాడే వారిని ఏం చేయాలి? దూరం పెట్టొచ్చా అంటే ఖచ్చితంగా దూరం పెట్టచ్చు. సరసోక్తులు, బూతులు, ఎందుకంటే ఇది క్రైస్తవ కుటుంబం, దేవుని కుటుంబం. ఇది ఒక విధంగా చెప్పాలంటే విశ్వాసము కలిగిన దేవుని కుటుంబం. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబం. మనమే ఆయన పిల్లలం. అలాంటి మనమే బూతులైనను సరసోక్తులైనను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి సంఘ బిడ్డలుగా మనం ఉండాల్సిన వారం, పరిశుద్ధులుగా ఉండాల్సిన వారం. మనం ఇలా మాట్లాడితే వెంటనే దూరం పెట్టు. అలాంటి వాడికి నేను మరణ శిక్ష విధిస్తాను. లోయ కాకులు వచ్చి వాడి కనుగుడ్డు ప్రీకుతాయి. నీకు సంబంధం లేదంటున్నాడు తల్లిదండ్రులు. ఎవరినైనా సరే దూరం పెట్టేసాయి. అది తల్లి కానీ, తండ్రి కానీ, పిల్లలు కానీ, మరొకరు కానీ దూరం పెట్టేసాయి. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటానని బాప్తీసం తీసుకుంది. పాపులుగా మాట్లాడితే అది శిక్ష. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడితే సంఘంలో. మీరు ఎందుకు పిలువబడ్డారో తెలుసా? పరిశుద్ధులుగా ఉండటానికి. బూతులు మాట్లాడడానికి కాదు. కుటుంబం దేవుడు ఏర్పాటు చేసుకుంది. నీ గర్భఫలాన్ని ఇచ్చింది బూతులు మాట్లాడడానికి కాదు, నీ ఇష్టం వచ్చినట్టు జరిగించడానికి కాదు. ఇది దేవుని కుటుంబం. అందుకే ఇలా లేని వారి కుటుంబాల్లో సమాధానం కోల్పోతారు. ఇలాంటి లేని వారి కుటుంబంలోనే శాంతి సమాధానాలు ఉండవు. ఎప్పుడు గొడవలు, 24 గంటల గొడవలు. ఎందుకంటే ఎప్పటికీ లోకంలో తిరుగుతున్న పిల్లలు. అందుకే వారు లోకంలో ఉంటున్నారు కాబట్టి దుష్ట సాంగత్యము మంచి నడవడిని జరుపును. ఇప్పటి వరకు నువ్వు భక్తి గలవాడివే, కానీ నీ భక్తిని పాడు చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? నీ స్నేహం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఇది దేవుని మాటలు. ప్రతి మాట మళ్ళొకసారి నెమరు వేసుకోండి. అలా ఉన్నవాళ్ళు ఏవో తీర్చూడండి బైబిల్లో. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి,
దేవుడు యథార్థవంతులుగా ముందుగా పుట్టించినప్పుడు మీరు వివిధ తంత్రములు కల్పించుకొని ఎదిగినా కొద్ది యవనస్తులు తల్లిదండ్రులు చెప్తారు అది తప్పు ఇది తప్పు అది తప్పు అని చెప్తారు. కానీ నువ్వేం చేయాలి? లోబడాలి. లోబడకపోగా నా ఇష్టం. పిల్లలు కూడా ఏమన్నా ఆ యవన స్త్రీలు కూడా అంతే, మా ఇష్టం, మేము ఎట్లానే ఉంటా, నాకు నచ్చినట్టు ఉంటా అని ఎగతాళిగా మాట్లాడితే లోయకాకులు గుడ్లు పెరుగుతాయి, జాగ్రత్త. కుక్క చావు చేస్తారు, జాగ్రత్త పిల్లలారా. ఎందుకంటే నీ తల్లిదండ్రులకు గర్భఫలం దేవుడిచ్చాడు, నీ కుటుంబాన్ని దేవుడు కట్టాడు, నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. దేవునికి లోబడు. ఆయన వాక్యము నీలో ఉంటే భయం కలుగుద్ది. అప్పుడే కదా దేవుడు నిన్ను ఆశీర్వదించేది. అలా ఉంటేనే కదా దేవుడు నిన్ను పరలోకాన్ని ఇచ్చేది, ఆయన సింహాసనం ఇచ్చేది. అలా ఉండక నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో, జాగ్రత్త. ఈ వాక్యం విని మరొకసారి మారు మనసు పొంది దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలుగా తెలియజేశాను. విని విడిచిపెట్టే వారిగా ఉండగా ప్రతి మాటలో జీవము ఆత్మ దాగి ఉన్నదని, అది మమ్మల్ని బ్రతికింపజేస్తాయని, దేవుడే మాతో మాట్లాడుతున్నాడని, సృష్టి యావత్తు ఆ మాటలకు లోబడుతుందని, మేము లోబడాలని నీవు ఆశిస్తున్నావని, సత్యములో అనుభవ జ్ఞానమును సంపాదించుకోవాలని కోరిక కలిగి ఉన్నావని అనేక విషయాల ద్వారా నీ బిడ్డలమైన మేము, నీ కుటుంబమైన మేము నేర్చుకున్న మాటలు ఆ తండ్రి ప్రతి హృదయములో 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలించినట్లుగా సహాయం చేయి. మాటలు విని విడిచిపెట్టి దులిపివేసే వారిగా ఉండక అద్దం మీదట తన సహజ మొహమును చూసుకొని జాగ్రత్త పడువారిలాగా మమ్మల్ని చింతపరచుకోమని, మా లోపాలను ఖండించి గద్దించినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని ఆయన మీ మహిమార్థమై మమ్మల్ని నిలబెట్టుకుని ఘనత పొందమని వేడుకుంటూ ఈ మనవలు మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.